అలౌ చెయ్యం అంటే అప్పుడు అది కరెక్ట్ అవుతుందా? ఉమ్, నిన్ను అభిమానించేవాడు ఎప్పుడు అభిమానిస్తుంటాడు. జగన్ చేసిన పని ఏంటి? జనసేన వాడికి ఇచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం వాడికి ఇచ్చాడు, భారతీయ జనతా పార్టీ వాడికి, కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ కూడా ఇచ్చాడు కదా. అవును. ఎవరికైనా వీళ్ళు ఈ పార్టీ అని తీసేసింది ఉందా? ఉమ్, అక్కడే నీకు స్వచ్ఛత కోల్పోతున్నాం కదా మనం. రెండవది, సంక్షేమ పథకాల్లో ఆల్రెడీ ఏడాదికి 15,000 18,000 రూపాయల డబ్బులు తీసుకుంటాం ఒకవైపున, అట్లాగే డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఇంకో 15,000-20,000 రూపాయల డబ్బులు తీసుకున్నది ఇంకో పక్కన. అంతంత డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళకి 5 పైసలు లేకుండా చేసి నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను, నువ్వు చప్పట్లు కొట్టున్నావు అంటే ఎట్లా కుదురుతుంది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నది మొదటి ఏడాది ఎగిరిపోయింది. అవును. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి ఎంత ఇస్తున్నాం అన్నారు, గుడ్, బాగానే ఉంది, అప్పుడు అప్రిషియేట్ చేశారు కదా అందరూ. ఉమ్, అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టట్లేదు. ఏమైపోయినట్టు వాళ్ళ బౌతులు? అసలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ప్రభుత్వం మాట్లాడుతుంది, అడ్రస్ చేస్తుందా ఎవరితోనైనా? ఇప్పుడు ఇన్ని సమీక్షలు చేశారు కదా, కలెక్టర్ మీటింగ్లు పెట్టారు కదా, ఏమైనా కలెక్టర్లు మీరు అందరూ చెప్పండి, ఆ కాలేజీలు మీ ఏరియాలో ఉన్న కాలేజీల వాళ్ళకి వాళ్ళు ఎవరు ఫీజు అడగడానికి వీల్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ కింద జాయిన్ అయిన వాళ్ళందరికీ ఫీజు మనమే కడదాం, ఇవాళ కాబట్టి రేపైనా సరే మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఎవడన్నా కావాలని అడిగితే కనుక ఇవ్వకపోతే ఆ కాలేజీ మీరు చర్య తీసుకోండి అని ఏమైనా చెప్పారా? ఇన్ని సమీక్షలు జరిగినాయి కదా. మీ డిఈఓ అక్కడ వాళ్ళ పేరేంటి, మన